కల్వచెట్ల గుడివాడలో ఎన్నడూ కన్ని విని ఎరుగని రీతిలో దేవునికి మహిమకరంగా జరిగిన మెగా యూత్ ఫెస్ట్ మందిర సమీపంలో ఉన్న రైల్వే గేట్ మూసివేసినప్పటికీ, రవాణా సౌకర్యం అనుకూలంగా లేనప్పటికీ అనేక మంది యవనస్తులు పట్టణాల నలుమూలల నుంచి తరలి వచ్చిన దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించారు. దేవుని సన్నిధితో చేసే స్తుతి ఆరాధనలు యవనస్తుల హృదయాలను ప్రభావించే శక్తివంతమైన వాక్య సందేశమును దైవ సేవకులు అందజేయగా, యవనస్తుల హృదయాలలో ఎదురయ్యే ప్రతి ప్రశ్నకు సమాధానమును దైవజనులు తెలియజేశారు. మాత్రమే కాదు, వాక్యం చేత ప్రభావితమైనటువంటి యవనస్తుని యొక్క హృదయపూర్వక సాక్ష్యాలను ఈ సమయంలో చూద్దాం. పాడైపోకుండా దేవుళ్ళు ఎలా నడవాలో, సత్యాలు ఎలా తెలుసుకోవాలో, సక్సెస్ ని ఎలా చూడాలో అన్ని స్పష్టంగా కళ్ళబుద్దినట్టుగా చెప్పారు. దేవుని చేతికి మన జీవితాన్ని అప్పగిస్తే అది గొప్పగా ఉంటుందని చెప్పేసి దేవుడు ఏ విధంగా అయితే శామ్యూల్ గారి జీవితంలో బలపరిచి ఆయన యొక్క ఆత్మీయ జీవితం, సాక్ష్యం అవన్నీ కూడా చాలా ఇంప్రెస్డ్గా ఉన్నాయి. మన జీవితాన్ని దేవునికి అప్పగించాలి. దేవునికి అప్పగించడం వల్ల దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అంటే తల్లిదండ్రులను గౌరవించాలి అనే టాపిక్స్ మీద, అలాగే పొద్దున్నే లేవగానే మనం ప్రేయర్ చేసుకోవాలి, అలాగే నైట్ కూడా ప్రేయర్ చేసుకోవాలని ఇక్కడ నుంచి నేను ఒక తీర్మానం తీసుకున్నాను. ఇంతగా యవనస్తుల యొక్క జీవితాల్లో వెలుగు నిలిచినటువంటి గొప్ప మందిరం మనకు అద్భుతమైన మందిరానికి మీ కుటుంబాన్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. షలోమ్.